హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్ షాంపూ తయారు చేయడం చూద్దాం. ఈ షాంపూ వల్ల ఉపయోగాలు: జుట్టు రాలడం తగ్గుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గుతుంది, జుట్టు పెరుగుతుంది. ఇందులో వేసిన కుంకుడిగా షేకాకాయ మనకి న్యాచురల్ ఫోమింగ్ ఇస్తుంది. అలాగే మందారాకు, మందార పువ్వులు స్మూత్నెస్ ఇస్తుంది. మెంతులు, కలబంద, అవిసె గింజలు సిల్కీనెస్ ఇస్తుంది. ఇది మేము ఇంట్లో తయారు చేసుకుని వాడుతున్నాం. జుట్టు రాలడం తగ్గింది, పెరుగుతుంది. అందువలన అందరూ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తయారు చేసుకోండి, వాడండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా 150 గ్రాములు సీకాకాయలు, పావు కేజీ కొంకిడికాయలు, 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు అవిసె గింజలు, మందార పువ్వులు, మందార ఆకులు, కలబంద, కరివేపాకు, ఇంకా రోజ్మెరీ, ఆనియన్ సీడ్స్, ఆమ్లా వేయాలి. నా దగ్గర అవి లేక ఉన్న వాటితోటే తయారు చేస్తున్నాను. లీటర్ నీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టాలి. ఇది నానబెట్టడం వలన అందులో ఉన్న ఇవి నైట్ అంతా నానడం వలన మనకి బాగా నాని గుజ్జుగా తయారవుతాయి. దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక మరుగు మరిగించాలి. తర్వాత నీళ్ళు సపరేట్ చేసి గుజ్జుని మిక్సీ పట్టాలి. ఆ గుజ్జుని మనం సపరేట్ చేసిన వాటర్లో కలిపి మనం రెండు కలిపి వడపోయాలి. వడపోసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక మరుగు మరిగించాలి. దీంట్లో షాంపూ బేస్, బయో ఎంజైమ్ కొంచెం కలిపి చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే కొన్న షాంపూలో మనకి చాలా స్మూత్గా కూడా ఉంటుంది. చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, నేను చేతులకు రుద్ది చూపెడుతున్నాను. నురగ బాగా వస్తుంది. అలాగే చాలా స్మూత్గా కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.